బ్యాక్ టు న్యూస్. ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ గుడ్ బై చెప్పింది. 2024లో లోక్సభ ఎన్నికల వరకే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడిగా పోటీ చేశారని చెప్పారు. గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేశాయని చెప్పారు. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతల భేటీ జరగనుంది. ఈ భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కావటం లేదని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగం కాదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ ముఖ్యంగా సంజయ్ సింగ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్ష కూటమి తరపున అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావాలి, ఏ ఎజెండాతో ముందుకు వెళ్లాలనే దానిపైన ఈరోజు సాయంత్రం ఇండియా కూటమి పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన ప్రకటన కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. మొత్తం ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి గ్యాప్ పెరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ కీలక ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియా కూటమి అనేది కేవలం 2024 లోక్సభ ఎన్నికల కోసమే. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగం కాదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాలే రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్తో ఈ ప్రకటన చేయించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా కూటమితో మా పొత్తు 2024 ఎన్నికల కోసమే ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అటు తర్వాత జరిగినటువంటి పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగం కాదంటూ సంజయ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో తొలుత పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీలో ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడం, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వలేక ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరుకు మొగ్గు చూపింది. దీంతో ఓట్ల చీలిక ద్వారా అది కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేసిందనే భావన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వంలో ఉంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమిలో భాగం కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు. దీంతో ఇండియా కూటమి 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఐక్యంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఐక్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనతో ఇండియా కూటమి ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఒకవైపు ఏపీలో టీడీపీ, మరోవైపు బీహార్లో జేడీయూ ఈ 2 పార్టీల సంకీర్ణ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇప్పుడు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది, ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మేము ఇండియా కూటమిలో భాగం కాదు అని చెప్పడంతో ఇండియా కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారు, ఇండియా కూటమిపై ఇది ఏ విధమైన ప్రభావం పడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న 2 రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇక అటు లోక్సభలో, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా వ్యవహరించబోతుందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటన అయితే చేసిందని చెప్పుకోవచ్చు.